హీరోగా బాడీ ఉండాలి, లుక్స్ బాగుండాలి అనే కాకుండా మెయిన్ యాక్టింగ్ అనేది ఉంటేనే కంటెంట్ మంచిగా ఉంటే హిట్ అవుతుంది, లేకుంటే హిట్ ఆమెడే చెప్పింది మన ఆమెడే హీరోని ఇన్సల్ట్ చేయడం ఆపి టాలెంట్ ఉందా లేదా అది చూడండి మెయిన్. అన్నా ఇప్పుడే డ్యూడ్ సినిమా వచ్చినా ఒకటే చెప్తా, గుంపులుగా వస్తే అంటారు గ్రూపిజం, సింగిల్గా వచ్చారా ప్రదీప్ రంగనాథన్. అసలే ఆ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ యాస్టార్. నా జీవితంలో అన్న ఇలాంటి సినిమా ఎక్కడ చూడలేనా. అసలు ఏం స్టోరీ అన్న, ఆ డెప్త్ ఏందన్న, అసలు ఇలా ఉంది నాన్న. నేను ప్రతి సినిమాలు చూసినా, చెత్త సినిమాలు చాలా చూసినా, డబ్బులు వేస్ట్ చేసిన, కానీ ఈ సినిమా చూసినాక హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషంగా ఒక మంచి మెసేజ్ పోయినా. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు మన ప్రదీప్ అని లవ్ టుడే డ్రైగన్ సినిమాలు చూసి, కానీ ఈ సినిమాలో ఒక విశ్వరూపం వస్తాడు, మంచి ఎమోషనల్. ఆడు మమత గారు అండ్ మన ప్రదీప్ అన్న, వాళ్ళిద్దరి బాండింగ్, వాళ్ళిద్దరి లవ్ స్టోరీ వేరే లెవెల్లో ఉంటుంది. ఒక మంచి మెసేజ్ ఉంటాను. ఒక అబ్బాయి ప్రేమిస్తే ఆమెకు పెళ్ళైన పిల్లలున్నా కూడా నా పిల్లరా, నా లవర్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీల్ దీంట్లో చూపించారన్న. అసలు ఈ స్టోరీకి ఇది యూత్ కోసం, ఫ్యామిలీ కోసం తీసిన సినిమా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మీకు కామెడీకి కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, సీన్స్కి సీను, అండ్ మెయిన్గా ఎమోషనల్ మాత్రం పక్కా ఏడ్ చేస్తారు. ఈ సినిమాకి వస్తే పక్కా ఏడ్ చేస్తారు. ఎందుకు ఏడ్చారంటే నా బిడ్డ ఇలా ఉంటుందా, నా కొడుకు ఇలా ఉంటారా. ఫ్యామిలీ సినిమా వస్తే మీరు ఏదో మంచి మెసేజ్ తీసుకొని మెయిన్గా యూత్ మాత్రం పక్కా సినిమా చూడాలా. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా ప్రతిభన హ్యాట్స్ ఆఫ్ అన్న, హ్యాట్రిక్ హిట్ కొట్టిన దివాళీ దావత్ నువ్వే అన్న. నాకైతే నీ యాక్టింగ్కి దండం పెట్టినా తప్పులేదు, అంతా యాక్టింగ్ చేసినావు. అసలు ప్రాణం పెట్టి సినిమా తీసినావు, నాకే చాలా బాగా నచ్చింది. ఒకటే అన్న, మొన్న ఎవరో రిపోర్టర్ అక్క నువ్వేమన్నా అక్క నీకు కట్అవుట్ లేదు కదా ఈ సినిమా హిట్ అన్నది. కట్అవుట్ కాదు, సినిమాలో కంటెంట్ ఇంపార్టెంట్, పర్సనాలిటీ కాదు, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. 100 కోట్లు పెట్టి సినిమా తీయడం కాదు, సింపుల్గా ఒక లాజిక్తో జనాలకు ఏం కావాలో, జనాల దగ్గర ఏముందో అది తీయండి, సినిమా హిట్ అవుతుంది. అంతేగాని నీకు పర్సనాలిటీ బక్కగున్నా, నల్లగున్నా, తెల్లగున్నా కాదు. ఎంత మంచిగా ఉన్నదా, ఎంత మంచిగా నచ్చిందో. నేనన్నా ఇంతవరకు ఇన్ని సినిమాలు చూసినా కానీ ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలే. అండ్ రిపోర్టర్లకు కూడా వార్నింగ్ ఇస్తున్నా, మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. కట్అవుట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. కంటెంట్ మంచిగా ఉంటే హిట్ అవుతుంది, లేకుంటే హిట్ ఆమెడే చెప్పింది మన ఆమెడే అట్లా. కానీ అట్లా చెప్పొచ్చు కదా, మన హీరో అయితే వారు చెప్పొచ్చు, బరాబర్ చెప్తాం, తప్పులేదు. అదే అక్క కట్అవుట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. అది అన్న సినిమా అయితే సూపర్ అన్న. హీరోగా బాడీ ఉండాలి, లుక్స్ బాగుండాలి అనే కాకుండా మెయిన్ యాక్టింగ్ అనేది ఉంటేనే, బ్యాక్గ్రౌండ్ ఉంటే కాదు, యాక్టింగ్ అనేది ఉంటేనే వాడు హీరోగా ఉంటాడు. సినిమా బాగుంది, ప్రదీప్ యాక్టింగ్ సూపరు. ఆ జర్నలిస్ట్ ఎవరు అన్నారు కదా లుక్స్ బాగున్నాయా, అది కాదండి, యాక్టింగ్ చూడండి. మెయిన్ టాలెంట్ ఉంటేనే అతను పైకి వస్తాడు. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. అంటే స్టోరీ డిఫరెంట్గా ఉంది, మూవీ బాగుంది, ప్రదీప్ యాక్టింగ్ బాగుంది. ఎవరైనా సరే ఏ ఫీల్డ్ వాళ్ళైనా తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక మూవీని హీరోని ఇన్సల్ట్ చేయడం ఆపి టాలెంట్ ఉందా లేదా అది చూడండి మెయిన్. ఓకే, తెలుగు వాళ్ళని ఎప్పుడు కొంచెం పై స్టేజ్లో ఉండేలాగే చూడాలి. రొటీన్ స్టోరీ, ఎక్కడ డిసప్పాయింట్ లేదు. సినిమా అయిపోయే వరకు కూడా చాలా బాగుంది.